హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతా లాగ్స్ ట్రెండీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దసరా సెలవులు ఎలా ఎంజాయ్ చేశారండి? దసరా పండగకి నేను అమ్మగారింటికి వెళ్ళి అక్కడ దసరా పండగ సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. గుంటూరు నుంచి మనకి పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా, ఆ తర్వాత రోజే అమ్మ వాళ్ళు కూడా ఏదో ఫంక్షన్కి వస్తే వాళ్ళతో పాటు వెళ్ళాను అనమాట. ఇది విజయవాడ దగ్గర తాడేపల్లి దగ్గర బ్రిడ్జ్ అనమాట. మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ అయిపోయాము, ట్రాఫిక్ ఉంటుందని చెప్పి. మళ్ళీ కల్లపర్రు టోల్గేట్ దగ్గర టిఫిన్స్కి ఆగామన్నమాట. కొంచెం కాసేపు ఒక అరగంట ట్రాఫిక్ ఆగింది విజయవాడ దగ్గర. దసరా ఎఫెక్ట్ కొంచెమైనా ఉండాలి కదా. కల్లపర్రు టోల్గేట్ దగ్గర ఇక్కడ నక్షత్ర హోటల్ అని చెప్పి రెస్టారెంట్, ఫ్యామిలీ రెస్టారెంట్, వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని ఎక్కువగా ఇక్కడ ఆగుతాము, బయట కూర్చుని టిఫిన్ చేయొచ్చు. మనకి లోపల రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. టోల్గేట్ దగ్గర అయితే మనకి బాగుంటుందని చెప్పి ఇక్కడ ఆగాము. దసరాకి ఇంటికి వెళ్తుంటే అదొక రకమైన ఆనందం కదండి. నక్షత్ర ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట కలపర్రు. అక్కడ మనకి ఏ టిఫిన్స్ కావాలంటే ఆ టిఫిన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి, కాఫీ టీ అన్నీ ఉంటాయి అన్నమాట. దసరా సెలవులకి అమ్మగారింటికి ఈసారి మొత్తం పూర్తిగా వెళ్ళలేదన్నమాట. మా బాబుని దింపేసి మేము యాత్రలకు బుక్ చేసుకున్నాము ఈసారి దసరా హాలిడేస్. మా అత్తగారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 16 డేస్, అదే 16 టూర్స్ ప్లాన్ చేసుకున్నాం అనమాట రామేశ్వరం. అందుకని మా బాబుని అమ్మ వాళ్ళ ఇంట్లో దింపేసి నేను 2 డేస్ అక్కడ ఉండి కుంకుమ పూజ అది చేయించుకుని అమ్మగారింటికి వెళ్ళాలి కదండి. మనకి సెలవు వచ్చేదే దసరా పండగకి, సంక్రాంతికి కదా కొంచెం ఎక్కువ హాలిడేస్ వచ్చేది. అందుకని అక్కడికి వెళ్ళాను అనమాట. 2 డేస్ ఉండి కుంకుమ పూజ అన్నీ చేయించుకుని మళ్ళీ రిటర్న్ గుంటూరు వచ్చేసి యాత్రకు వెళ్ళామన్నమాట. ఇక్కడ అన్ని రకాల వాటర్, కూల్ డ్రింక్స్, సోడా మార్నింగ్ టైం అయినా సరే అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. నైట్ 12 వరకు ఈ ఓపెన్గానే ఉంటుంది అనమాట. రూమ్స్ కావాలన్నా కూడా లోపల ఉన్నాయన్నమాట. మేము టిఫిన్స్ చేసాము. అక్కడ ఉండే అమ్మ, మా బాబు, మా వాడు దోశ తీసుకున్నాడు, అమ్మ కూడా దోశ, నేనేమో ఇడ్లీ గారే తీసుకున్నాను. అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట, చాలా చాలా బాగున్నాయి. ఇంటికి ఇది నిడదవోలు అనమాట, మా ఊరు, మా అమ్మగారు వాళ్ళ ఊరు. ఇది వచ్చేసి మేము 11 కల్లా నిడదవోలు వచ్చేసామన్నమాట. మరి మధ్యలో ఆగాం కదండి, అందుకని కొంచెం లేట్ అయింది. మా ఇంటి దగ్గర ఇట్లాగా అమ్మవారిని నిలబెట్టారనమాట. అక్కడ పూజ జరుగుతుంది. ఫస్ట్ రోజు వెళ్ళామన్నమాట మేము. లగేజ్ అంతా తీసుకుని మేము వచ్చేపటికి కరెక్ట్గా వర్షం పడుతుంది. లగేజ్ అంతా తీసుకుని మా ఇంటికి వచ్చేసామన్నమాట. నెక్స్ట్ 11 అట్లా అయింది. ఇంకా ఫుడ్ అనేది మనం 11 కదా అయింది. అమ్మ ఇంట్లోనే వంట చేసేసింది. ఇదన్నమాట మా ఇల్లు నిడదవోలు గ్యాస్ కంపెనీ దగ్గర. చాలా ఓపెన్ ప్లేస్, బాగుంటుంది అనమాట. చల్లగా కూడా ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ అయితే మొత్తం ఇక్కడే ఉంటాను నేను. ఇది అనమాట మా అమ్మగారి ఇల్లు. బాగుందండి, నచ్చిందా? మా వాడికి అయితే చాలా చాలా ఇష్టం అనమాట. మనకి గుంటూరులో సిటీస్లో ఇంత ఇదిగా ఉండదు కదా, అక్కడ వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాడు. మా తమ్ముడు కొడుకు కూడా ఉంటాడు వాడితో పాటు. చూసారా మొక్కలు ఇవన్నీ, చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట అక్కడ. ఆ ఓపెన్ ప్లేస్లో మొక్కలు అవన్నీ, మామిడి చెట్లు, జామ చెట్టు అవన్నీ వెనకాల ఉంటాయి. ఇదంతా ఫ్రంట్ అదనమాట. బ్యాక్ సైడ్ అంతా మామిడి చెట్లు, జామ చెట్టు, తమలపాకు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అమ్మగారి ఇంట్లో. ఇంకా నెక్స్ట్ డే మా ఈవినింగ్ కుంకుమ పూజ చేసుకున్నాము. ఇదిగో నిడదవల్లిలో ఇట్లా దసరా పండగకి ఇట్లా డెకరేట్ చేశారు. అమ్మవారిని 2 చోట్ల మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒక చోట ఇక్కడ చేయించుకున్నాను. నెక్స్ట్ కోట సత్తమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా చేయించుకున్నాను అనమాట. ఇది ఫస్ట్ డే నైట్ అనమాట, మేము వెళ్ళిన రోజు నైట్. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో కదా. దసరా స్పెషల్, దసరా పండగకి ఇట్లాగా డెకరేట్ చేశారు అక్కడ. ఇక్కడ రోజు ప్రోగ్రామ్స్ కూడా పెడతారనమాట. పూజ అన్నీ, కుంకుమ పూజ అన్నీ అయిపోయిన తర్వాత రోజు ఒక్కొక్కటి, అంటే మ్యాజిక్ షో అని చెప్పి, భరతనాట్యం అని చెప్పి, ఇట్లా రోజుకొక ఐటమ్ చొప్పున 9 రోజులు ఏదో ఒకటి నిర్వహిస్తారు అమ్మవారి నవరాత్రుల్లో. ఇదిగోండి అమ్మ నేను కుంకుమ పూజ చేయించుకుంటున్నాము.
ఆ తర్వాత రోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా చేస్తారనమాట. ప్రసాదాలు తీసుకెళ్ళాము, పులిహార, శనగలు తీసుకెళ్ళాం. మహానివేదన అని చెప్పి అమ్మవారికి ఇక్కడ ఏంటంటే అన్నము పెసరపప్పుతో వండిన అన్నాన్ని మహానివేదన చేస్తారనమాట. పంతులు గారు మా చేత కుంకుమ పూజలు చేపిస్తున్నారు. భవానీ మాల వేసుకుంటారు కదండి, వాళ్ళు కూడా కూర్చుని అందరితో కలిసి కుంకుమ పూజ చేసుకుంటున్నాము. మహానివేదన పెట్టేసి అమ్మవారికి పూజ ముగించాము అనమాట మార్నింగ్ టైము. మళ్ళీ ఈవినింగ్ కూడా ఇదే విధంగా కుంకుమ పూజ ఎవరైతే కూర్చుంటారో ముందు భార్యాభర్తలను కూర్చోమంటారు, తర్వాత సింగిల్గా అవకాశం లేని వాళ్ళు అలా కూర్చుని చేసుకుంటారు అనమాట. ఇదేమో ఇంకొక చోట అనమాట. ఇది కూడా మాకు తెలిసిన వాళ్ళది. మేము ఇది వరకు ఇక్కడ రెంట్కి ఉండేవాళ్ళం అనమాట. ఆ ఏరియాలో మాకు తెలిసిన వాళ్ళందరూ ఉంటారు కదా, అక్కడ చేయించుకున్నాం అనమాట. ఇది శ్రీ శ్రీ దుర్గా భవానీ దీక్షాపీఠమని అమ్మవారి చిన్న టెంపుల్ లాగా ఉంటుంది అనమాట. వాళ్ళు అమ్మవారిని నిలబెట్టి దసరా నవరాత్రులు చాలా బాగా చేస్తారు. అసలు వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు పోటీ పడి మరీ చేస్తారనమాట. ఇక్కడ అమ్మవారు చూడండి, ఇక్కడైతే భవానీలు అసలు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. చాలా బాగా చేశారనమాట. ఇక్కడ కూడా వీళ్ళు కూడా ఒకళ్ళకొకళ్ళు అంటే ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత రోజుకొక ఐటెం చెప్పిన అన్నీ జరుగుతాయి అన్నమాట. భజన కార్యక్రమం అని, భరతనాట్యం అని చెప్పి ఎవరో కుంకుమ పూజ చేసుకుంటున్నారు. మేము తర్వాత రోజు ఇవాళ ఇక్కడ చేసుకున్నాం కదా, తర్వాత రోజు ఇక్కడ చేసుకున్నాం. లడ్డు కూడా వేలంపాట 50,000కి వెళ్ళిందంట. మేము వచ్చేసాను కదా తర్వాత. ఇక్కడ అమ్మవారు ఇలా ఉన్నారు. చాలా చాలా బాగా డెకరేట్ చేశారండి, చాలా బాగా చేస్తారు ఇక్కడ పూజలు కూడా. ఇదిగోండి ఎంత బాగా చేశారో చూడండి, డెకరేషన్ బాగుంది కదా. తర్వాత రోజు వచ్చి ఇక్కడ కుంకుమ పూజ చేయించుకున్నాము. చీర జాకెట్ అన్నీ తీసుకొచ్చి అమ్మవారికి ఇచ్చామన్నమాట. అక్కడ కూడా చీర జాకెట్ అన్నీ ఇస్తూ ఉన్నాడు ప్రతి సంవత్సరం అమ్మ. నేను ఇక్కడ 7 కల్లా వస్తే ఈవినింగ్ ప్రసాదాలు అవన్నీ చేసుకుని మనం కావాల్సినవన్నీ తెచ్చుకోవచ్చు. కావాలంటే అక్కడ ఇస్తారు కూడా అనమాట. ఇలాగ ఉంటుంది అనమాట చిన్న టెంపుల్. ఇంకా ఈ వెనకాలంతా కూడా డెవలప్ చేశారు, చాలా బాగా చేస్తారు. ఇక్కడ కూడా సాంప్రదాయంగా అన్నీ పాటించి భవానీలు. ఇది దీక్షాపీఠం కదండి, కొంచెం వేరుగా ఉంటుంది అనమాట. పీఠం కాబట్టి, అమ్మవారి గుడి కాబట్టి మామూలుగా అమ్మవారు నిలబెడితే ఒక రకంగా ఉంటుంది అనమాట. ఇదిగోండి అమ్మవారు అట్లా ఉంటారు, చాలా కళగా ఉంటుంది. చాలా బాగా చేసుకున్నాం. కుంకుమ పూజలన్నీ చక్కగా జరిగిందనమాట. ఈ విధంగా అమ్మవారికి చీర జాకెట్టు గాజులు పసుపు కుంకుమ ఇచ్చాము. ఈ బ్రో పేరు నాగేంద్ర అనమాట, మా తమ్ముడి ఫ్రెండ్ అనమాట. వీళ్ళు బాగా చేస్తారు దసరా నవరాత్రులు. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందండి, నచ్చిందా? దసరా స్పెషల్ కుంకుమ పూజ అన్నీ ఇట్లా చేసుకున్నాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దసరాని కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. Thank you.